బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ పి స్వామిదాస్ గారు. వారు ఉప్పల్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ వాస్తవ్యులు. వారి కుటుంబం కొరకు ఆత్మీయంగా ఎదుగుదల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని వినగలుగుతున్నారు, రక్షణ పొందుకోగలుగుతున్నారు, కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని కల్పించిన స్వామిదాస్ గారిని, వారి కుటుంబాన్ని, వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛని దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. అందరూ ఆరోగ్యంగా ఉంటారా? కొంతమంది అనారోగ్యంగా ఉండవచ్చు, ఆసుపత్రుల్లో ఉండవచ్చు. అందుచేతనే పదే పదే నేను చెప్పేది ఏమిటనగా, ఫోన్ ద్వారా కానీ ఒక ఉత్తరం ద్వారా కానీ మీ బాగోగులు తెలియపరిస్తే మీ కొరకు అర్థవంతంగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. బిడ్డలు పాస్ అయ్యారు, కొన్ని ఇళ్లలో వివాహాలు జరిగి ఉండి ఉంటాయి. ఎన్నో మేళ్లు చేసిన ప్రభు వారిని మనం స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేనిని మరువకుండా ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, సన్నుతించాలి. ఆయన చేసిన కార్యానికి కృతజ్ఞత కనపరచాలి. ప్రియులారా, ఈ సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసు అనుచరుల కార్యక్రమాలు ఈ రీతిగా నిర్విఘ్నంగా నిర్వహించబడుతున్నాయి అనంటే మీ ప్రార్థనలే, మీ సహాయ సహకారాలే కారణమని నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తూ చెప్తున్నాను. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఎక్కువగా నమ్మకంగా ప్రభుని యొక్క సేవ ఆఖరు శ్వాస వరకు చేయగలిగినట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ఆయా సమయాల్లో ఆయా పట్టణాలకు, స్థలాలకు వెళ్ళినప్పుడు వారిని కలుసుకోవచ్చు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతున్నాను. యవన బిడ్డలు వారి యవన ప్రాయంలో వారు చాలా భక్తిగా పెంచబడాలి. వారి యవన ప్రాయంలోనే రక్షింపబడితే వారికి ఆశీర్వాదకరం, మనకు కూడా ఆశీర్వాదకరం. కాబట్టి యవన బిడ్డలు దేవుని వాక్యంలో పెంచగలిగినట్లు తల్లిదండ్రులుగా, పెద్దవారిగా మనము అనేకములైన అనుకూలతలు వారికి కల్పించాలి అని మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికంటే ముందుగా ప్రార్థన చేస్తాను. వీలున్న వారందరూ దయచేసి మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. వీలు లేని వారు దయచేసి ప్రార్థనలో ఏకీభవించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మీ యొక్క సన్నిధానంలోనికి రావడానికి మీరు కృప చేసినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రీతిగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, హెచ్చరిస్తూ, మమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడినందుకై వందనాలు, స్తోత్రాలు నాయన. అనారోగ్యముగా ఉన్న మా ప్రియులను ఈ ప్రత్యేక సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ హస్తము చేత దయతో వారిని ముట్టి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుతున్నాం నాయన. సంతానం లేని మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. నూతనంగా వివాహమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి దాంపత్య జీవితంలో శాంతి, సమాధానము, సంతోషము, సంతృప్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. వయసు వచ్చి వివాహం కాని ఆడబిడ్డల కొరకై ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం నాయన. కొంతమంది పేదరికంలో కట్నాలు, కానుకలు ఇవ్వలేక
ఆ రీతిగా నిలిచిపోతున్నారు నాయన. అటువంటి పేద ఆడబిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. దయతో కృప చూపించండి బాబు, కృప చూపించండి నాయన. వారి పట్ల మీ దయగలిగిన సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభు. నాయన కృప చూపించండి. వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి, వారి ప్రాంతాలను విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు దూరంగా వెళుతున్న ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ తండ్రి స్నేహాల వలన మా ప్రియ బిడ్డలు పాడు కాకున్నట్లు కృప చూపించమని అడుగుతున్నాం నాయన. తల్లి దాపున తండ్రి దాపున ఉన్నవారు ఈనాడు కొంతమంది హాస్టల్లో జాయిన్ అవుతూ ఉండగా వారి ఆరోగ్యాలు కూడా భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నిండారుగా దీవించుమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయాన్ని ముగించాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 5, 6 బూరలు ఊదినప్పుడు ఏవేవి సంగతులు జరిగాయో అనే విషయాన్ని 9వ అధ్యాయం నుండి సవిస్తరంగా మనం ధ్యానం చేసుకున్నాం. మంచిది. ఈరోజు మనం ధ్యానం చేసే భాగం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ప్రియులరా, ఇక్కడ మనకు వచ్చే ప్రశ్నలు ఏమిటి అనగా, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. వేరొక దూత అనే మాట ఇదివరకు కూడా మనం చదివాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. వేరొక దూత అని ఉంది కదూ. ఈ వేరొక దూత ఎవరు అనేది ప్రశ్న. ఈ వేరొక దూత ఎవరు అనే ప్రశ్నకు జవాబు 2 విధాలుగా చెబుతూ ఉంటారు. ఈ బలిష్ఠుడైన వేరొక దూత ఎవరో కాదు, యేసు ప్రభువారే అని పెద్ద పెద్ద గొప్ప భక్తులు కూడా చెప్పారు. ఎందుచేత ఆ రీతిగా చెప్పారు అని మనం ఆలోచిస్తే, వారు చెప్పింది ఏమిటి అనగా, ఇక్కడ ఆ దూత యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే సిమిలర్గా యేసు ప్రభు వారికి ఉన్నట్టుగానే ఆయన మేఘము ధరించుకున్నారు. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉంది. ఆయన ముఖము సూర్యబింబం వలె ఉంది. ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉన్నాయి. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉంది. ఇన్ని లక్షణాలు కలిగిన ఈ వేరొక దూత యేసు ప్రభు వారు తప్ప మరెవరు అయి ఉంటారు అనేది ఒక ప్రశ్న. కానీ ఇంకా కొంతమంది భక్తులు ఏమన్నారు అనగా, ఈ బలిష్ఠుడైన వేరొక దూత యేసు ప్రభు వారు కాదు, వేరొక దూత అని వ్రాయబడింది కాబట్టి బలిష్ఠుడైన ఇంకొక దూత. ఆల్రెడీ ఆ మాటను ఇంతకు ముందే మనం చూచాము కాబట్టి అక్కడ కూడా ఆ బలిష్ఠుడైన దూత యేసు ప్రభు వారు కాదు అని చెప్పుకున్నాం కాబట్టి బలిష్ఠుడైన వేరొక దూత యేసు ప్రభు వారు కాదు. ఈ దూత గణంలో ఒక ప్రాముఖ్యమైన దూత అని చెప్తూ ఉంటారు. ప్రియులరా, గమనించిన ఆ విషయాలు నేను కూలంకషంగా చర్చిస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన అనగా ఆ బలిష్ఠుడైన వేరొక దూత మేఘము ధరించుకున్నాడు. అనగా దేవుని యొక్క సన్నిధానంలోంచి వచ్చిన ఈ దూత మేఘమును ధరించుకున్నాడు. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను.
ఇంద్రధనస్సు అనే మాట గత పాఠాల్లో నేను చెప్పాను. వర్షపు ధనస్సు అంటే బాగుంటుంది అని. ఈ వర్షపు ధనస్సు ఆయన శిరస్సు మీద ఉంది అనగా వెంటనే మన మనసులు దేవుడు చేసిన నిబంధన మీదకు వెళ్తాయి. ఈ లోకాన్ని నేను జలప్రళయంతో నాశనం చేయను అని దేవుడు చేసిన నిబంధనను ఆయన పునరుద్ఘాటిస్తున్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అవును, పదే పదే దేవుని వాక్యంలో ఆయన నిబంధనను ఆయన మార్చడు పిల్లరా. ఆయన నిబంధన చేసి మార్చడానికి ఆయన నరుడు కాడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నీవు నేను మనం ఈరోజు ఒక మాట చెప్తాము, రేపు ఇంకొక మాట చెప్తాము. మాట మార్చాడు మానవుని యొక్క జీవితంలో అలవాటుగా ఉంది. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబము వలె ఉంది. సూర్యబింబం వలె ఉంది కాబట్టి యేసు ప్రభువు వారు తప్ప ఎవరు అని అనడానికి అవకాశం ఉంది. నేను కాదనటంలే. ఆయన యేసు ప్రభువు వారు కాదు వేరొక దూత అనడానికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా ప్రియులరా, ఆ ప్రభుని యొక్క సన్నిధానంలో ఉన్న భక్తుల యొక్క ముఖాలు కూడా సూర్యబింబం వలె ఉండడానికి అవకాశం ఉంది కదూ. ఆయా సమయాల్లో దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనలో కొన్ని గంటలు గడిపి బయటకు వస్తేనే మన ముఖంలో దైవ వర్చస్సు కనబడుతుంది. అనేక పర్యాయాలు ఆ సత్యాన్ని నేను అనుభవించాను. కొంతమంది భక్తుల యొక్క ముఖాలు చూస్తూ ఉంటే దైవ వర్చస్సు, దైవ సన్నిధి వారి ముఖాల్లో కనబడుతూ ఉంటుంది. ఇంతెందుకు ఇంకొక మాట నేను చెప్పనా, నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనాన్ని చూసినట్లయితే మీరు చూడండి. మోషే భక్తుని యొక్క జీవితంలోని అనుభవం. మోషే సీనాయి కొండ దిగుచూ ఉండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచూ ఉండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అవును, దేవుని యొక్క సన్నిధిలో ఉండడం ద్వారా సూర్యబింబం వలె ప్రకాశించడానికి అవకాశం ఉంది. ఈ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకంలో ఉన్న ప్రభు యొక్క సన్నిధానంలోంచి వచ్చాడు కాబట్టి ఆయన ముఖము సూర్యబింబం వలె ఉంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియులరా, దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సన్నిధానంలో, నీతి సూర్యుడైన ఆ ప్రభు యొక్క సన్నిధానంలో ఎక్కువ సమయం గడపడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి ప్రార్థన చేశాను అని సంతోషించడం కాదు. ఆపత్కాలం వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు, శ్రమలు సంభవించినప్పుడు ప్రార్థన చేస్తున్నాను అనడం కాదు. అవసరాలలో ప్రార్థన కాదు ప్రియులరా. ఎల్ల వేళలా అన్ని సమయాలలో దేవునిక సన్నిధానంలో గడపడం ద్వారా దేవునిక సన్నిధిని అనుభవించడానికి అవకాశం ఉంది. 4వది, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. అవును, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా దేవుని సన్నిధానంలోంచి వచ్చిన ఆ బలిష్ఠుడైన దూత యొక్క పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నాయి. అవును, భూలోకంలో ఆ యేసు ప్రభు వారి యొక్క ప్రతినిధులుగా మనము మన యొక్క నడక అగ్ని వలె ఉండాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ నడవడానికి వీళ్ళే. ప్రియ తమ్ముడు, సాయంకాలం అయింది అని అంటే ఎక్కడికి వెళ్తావు? ఏ స్థలంలో నీవు గడుపుతూ ఉన్నావు? దేవుని యొక్క సన్నిధానమా, దేవుని యొక్క మందిరమా? నీ నడకలు ఏ రీతిగా ఉన్నాయి? నీ పాదములు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి? ఆ యవనస్తుడు సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడిన యవనస్తుని యొక్క జీవితంలో వాని యొక్క పాదములు జార స్త్రీ సందుల్లో ఉన్నాయి. నీ పాదాలు ఎక్కడున్నాయో ఆలోచించాలి. సారా కొట్ల దగ్గర, వ్యభిచార గృహాల దగ్గర, లేక సినిమా హాలు దగ్గర, దేవుని యొక్క సన్నిధానంలో నీ పాదాలు లేకుండా ఎక్కడెక్కడున్నాయో నీకు తెలుసు కదూ. నువ్వు చెప్తావా? నీ యొక్క పాదముల యొక్క నడవడిక ఏ రీతిగా ఉందో ఆలోచించుమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఆయన చేతిలో విప్పబడిన
ఒక చిన్న పుస్తకం ఉండెను. అవును, దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చారు. ప్రియులారా, 7 ముద్రలు కలిగిన ఆ పుస్తకాన్ని విప్ప యోగ్యుడు ఎవరు అని పరలోకంలో గొప్ప సంచలనం జరుగుతూ ఉండగా ఆ ముద్రలు విప్ప యోగ్యుడు యేసు ప్రభు వారే అనే సత్యాన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూచాం. అవి 7 ముద్రలు గట్టిగా వేసి ఎవరు విప్పుటకు యోగ్యులు కనబడినప్పుడు యేసు ప్రభువారు ఆ ముద్రలు విప్పుతూ వచ్చారు. 7 ముద్రలు విప్పారు. 7 ముద్రలు అయిన తరువాత 7 దూతలు బోరలు ఊదాలి. ఇప్పుడుగా 6 మంది దూతలు బోరలు ఊదారు. ఇక 7వ దూత బోర ఊదితే అయిపోతుంది. కాబట్టి ఆ యొక్క పుస్తకం అది ముద్రలు విప్పబడినప్పుడు అది పెద్దగా ఉంది, ముద్రలు విప్పినప్పుడు అది చిన్న పుస్తకముగా ఉన్నట్లుగా గ్రహించాలి. దేవుడు యేసు ప్రభువారికి విప్పయోగ్యుడిగా ఇచ్చారు. ఇప్పుడు యేసు ప్రభువారు బలిష్ఠుడైన ఈ దూతకు ఇస్తూ ఉన్నట్లుగా మనం గ్రహించాలి. 2వ వచనం, ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ప్రియులారా, దయచేసి ఈ 7 ఉరుములు అనే మాట నేను చదువుతున్నప్పుడు నా మనసు కీర్తన వైపు వెళ్ళింది. 29వ కీర్తన 3వ చరణం చూడండి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. కాబట్టి ఉరుము వలె ఆయన పెద్ద శబ్దము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 7 సార్లు ఆయన ఉరుమాడు. 7 శబ్దములు. ఆ 7 శబ్దంలోంచి ఏవో మాటలు వచ్చాయి. 4వ వచనం చూడండి. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచు ఉండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ప్రియులరా, ఈ మాట ద్వారా గొప్ప పాఠం మనం నేర్చుకోవాలి. అంతకుముందు ఇదే యోహాను భక్తుడిని నువ్వు రాయి అని చెప్పాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచున్నది ఆ పుస్తకములో వ్రాయము అన్నట్టుగా విన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అవి వ్రాయవద్దు అంటున్నాడు. ఏవి వ్రాయాలో ఏవి వ్రాయకూడదో ఆ ప్రభు వారికి తెలుసు. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఆ ప్రభు వారికి తెలుసు. దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏమిటి అనగా, దేవుడికి ఆదాము పండు తింటాడని తెలియదా? తెలుసు. మరి తెలిస్తే ఎందుకు పండు తినొద్దు అన్నాడు? అంటే ఆదాము పాపం చేసి చూడడం దేవునికి సరదా? ఈ రీతిగా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రియులరా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏది వ్రాయకూడదో ఏది వ్రాయాలో, ఏది చెప్పకూడదో ఏది చెప్పాలో, ఏది తెలియపరచాలో ఏది తెలియపరచకూడదో అనంత జ్ఞాని అయిన ఆ ప్రభువు తెలుసు. ఆ ప్రభువును ప్రశ్నించడానికి నీవే పాటి వాడు, నేనే పాటి వాడను, మనం ఏ పాటి వారము. ఆయన మౌనంగా ఉంటే మనం కూడా మౌనంగా ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తిక్క ప్రశ్నలు వేయడం ఆశీర్వాదకరం కాదు. అందుచేతనే ప్రభువారు దేవుని వాక్యంలో వ్రాసి ఉంచారు. పౌలు గారు తిమోతితో చెప్పారు, తిమోతి నా కుమారుడా, విపరీత వాదములకు దూరముగా ఉండుము. మనం వాదించవలసిన పనిలే. దేవుడు తన కృపా వాక్యాన్ని ఇచ్చారు. ఈ వాక్యంలో ఏది అవసరమో మనకు వ్రాసి ఉంచారు. ఈ వాక్యాన్ని చదవడం, ఈ వాక్య ప్రకారం జీవించడం అభ్యాసం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీకు క్షేమమైనది ఏదో అది ప్రభు వారు చేశారు. నీకు తెలియనిది ఏదో ఆ ప్రభు యొక్క సన్నిధానంలోనే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంతవరకు దేవుని వాక్యంలో రాయబడని విషయాలు స్పెక్యులేట్, దేవుని వాక్యంలో
రాయబడని విషయాలు ఊహించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది అంటారు, దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకేదో చెవిలో చెప్పాడు, ఏమేమో చెప్తూ ఉంటారు ఈ దినాల్లో. చాలా విచారకరమైన సంగతి. దేవుడు తన కృపావాక్యాన్ని మన చేతులకు మన సొంత భాషలో మనకు అర్థమయ్యే రీతిగా ఇచ్చాడు. నా ప్రియులరా, ఈ వాక్యాన్ని శ్రద్ధగా చదివి ఈ వాక్యంలో ఉన్న ప్రతి అక్షరార్థమైన దానిని పాటించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. 5వ వచనం, మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు. పిల్లరా, గమనించరా? కనుక ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్న ఏమిటి అనగా, ఇక్కడ లక్షణాలన్నీ యేసు ప్రభు వారికి సరిపోయినాయి, బాగానే ఉంది. కానీ నాకు వచ్చిన ప్రశ్న ఏమిటనగా, ఈ లక్షణాలు కలిగిన దూత యేసు ప్రభు వారే అయినట్లయితే ఆ యేసు ప్రభు వారు సమస్తమును సృష్టించి యుగ యుగములు జీవించుతున్న వాని తోడు పెట్టుకుంటారా, ఒట్టు పెట్టుకుంటారా? అంటే యేసు ప్రభు వారు ఒట్టు పెట్టుకునేది ఆయనకే పెట్టుకుంటాడా? ఆయనకంటే తక్కువ ఆయనకంటే తక్కువైన వ్యక్తి తనకంటే ఎక్కువైన వ్యక్తికి ఒట్టు పెడుతూ ఉంటారు కదూ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, ఇక్కడ యేసు ప్రభు వారు కాదు ఈ బలిష్ఠుడైన వేరొక దూత. ఇది ప్రత్యేకమైన దూత. ఈ దూత యుగయుగములు జీవించున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు అని చెప్తున్నారు. ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం ఈ రీతిగా ఉంది. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. కాబట్టి అబ్రహాము కంటే గొప్పవాని తోడు. అంతేగాని దేవుడు ఆయన యేసు ప్రభువారు దేవునికి తోడుగా అనడం అది మంచిగా ఉండదు. తోడు అని ఒట్టు పెట్టుకోవడం మంచిగా ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. 7వ వచనం. ఈ వచనంలో ఇంకొక సత్యాన్ని మనం ఆలోచించాలి. ఆయన జీవించుచున్న వాను తోడు అని ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు. దయచేసి గమనించాలి. ఇక ఆలస్యం ఉండదు. ఎందుకు ఆలస్యం ఉండదు? అంతకు ముందు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూసినట్లయితే మనం చదివాం కదూ, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఎందాక ప్రతిదండన చేయకు ఉంటావు అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి అనగా, ఇక ఆలస్యం ఉండదు, త్వరితంగా జరగబోతుంది. 7వ దూత బోర ఊదబోతున్నాడు, అయిపోతుంది అన్నట్టుగా ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచు ఉండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ప్రియులరా, 7వ దూత తన బోర ఊదేటప్పటికీ సమాప్తం కాబోతుంది. ఏమి సమాప్తము కాబోతుంది అనగా దేవుని మర్మము సమాప్తము కాబోతుంది అనే విషయాన్ని ఆలోచించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ప్రశ్న ఏమిటి అనగా, దేవుని మర్మము అనగా ఏమిటి? ఏ మిస్టరీ ఈజ్ ఏ ట్రూత్ which was not revealed in the Old Testament, revealed in the New Testament. పిల్లరా, మర్మము అనే మాట పాత నిబంధన గ్రంథంలో స్పష్టమైన రీతిగా బయలుపరచబడలేదు, కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో బయలుపరచబడింది. ఈ సత్యాన్ని మనం ఆలోచించాలి. మర్మము అంటే రహస్యము అనగా అది బయలుపరచబడనది అని అనుకోవద్దు. బయలుపరచబడిన రహస్య దేవుని ప్రణాళిక గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ మర్మము అనే మాట సువార్తల్లో 3 సార్లు వ్రాయబడింది, పత్రికలలో 20 సార్లు వ్రాయబడింది,
ప్రకటనలో 4 సార్లు వ్రాయబడింది. దయచేసి మీకు కావాలంటే నేను తర్వాత చెప్తాను. ఈ మర్మము, దేవుని మర్మము అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దేవుని మర్మము అనే సత్యం 2 రకాలుగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు టైం లేదు, వచ్చే పాఠంలో నేను చెప్తాను. ఈ దేవుని మర్మము అనేది ప్రియులరా 2 విధాలుగా అన్నాను కదా. ఒకటి, దైవ భక్తిని గూర్చిన మర్మం. పౌలు గారు తిమోతికి రాశారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తర్వాత మీరు చూడండి, రాసుకోనండి. రెండవది ఏమిటనగా ధర్మ విరోధి సంబంధమైన మర్మం. కనుక పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాశారు. పౌలు గారు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఈ మర్మమును గూర్చి వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మర్మంలో గుప్తమైన సత్యాలు ఏమిటో మనం ఆలోచించినప్పుడు మన హృదయాలు పులకరిస్తాయి. నేను ధ్యానం చేసినప్పుడు నా మట్టుకు నేను ప్రభు యొక్క సన్నిధానంలో ఎంతగానో సంతోషించాను, ప్రభు వారిని స్తుతించాను. దేవుని మర్మము సమాప్తమవుతుంది. ఆ సమాప్తమయ్యే దేవుని మర్మం తెలుసుకోవాలి అనగా సకాలానికి రమ్మని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించుగాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ ముందు రావడానికి ప్రాముఖ్యమైన కారణం యేసు అనుచరుల మిషనరీ పరిచర్య భారం ఎంతగానో పెరిగింది. కాబట్టి మాకు కొంతమంది సేవకులు కావాలి. యేసు అనుచరులలో వారిని ప్రమోషనల్ కోఆర్డినేటర్స్ అని మేము అంటాం. కాబట్టి మాకు సేవకులు కావాల్సిన ప్రాంతాలు ఏవి అనగా, ఏ ప్రాంతాలు అనగా ఏలూరు కేంద్రంగా చేసుకొని పరిసర ప్రాంతాలు, అదేవిధంగా భీమవరాన్ని కేంద్రంగా చేసుకొని పరిసర ప్రాంతాలలో పరిచర్య చేయడానికి మాకు కొంతమంది సేవకులు కావాలి. కాబట్టి మీరు ఎవరైనా సేవ చేయాలని ఆశ కలిగి ఉంటే మమ్మల్ని మీరు సంప్రదించండి. వారికి ఉండవలసిన అర్హతలు: మొట్టమొదటిగా రక్షణ అనుభవం వారికి కలిగి ఉండాలి. రెండవది 10వ తరగతి కానీ ఇంటర్ కానీ చదివి ఉండాలి. ప్రాముఖ్యంగా వారికి బండి అనేది ఉండాలి. ఎందుకనగా ప్రమోషనల్ కోఆర్డినేటర్స్గా ప్రమోషన్ వర్క్ చేయడానికి వారు ఎంతో సులభంగా ఉంటుంది. కాబట్టి మీరు మిషనరీ పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉంటే, యేసు అనుచరుల పరిచర్యతోని పని చేయాలని ఆశ కలిగి ఉంటే వెంటనే మమ్మల్ని మీరు సంప్రదించండి. యేసు అనుచరులతో పనిచేస్తూ ఒక యేసు అనుచరుడుగా మారి సర్వలోకానికి వెళ్ళి మనము కలిసి సువార్త ప్రకటిద్దాం. సంఘాలు లేని దగ్గర సంఘాలని స్థాపించాం. సంఘాలు ఉన్నా బలహీనంగా ఉంటే వాటిని మనము బలపరుస్తాం. దేవుని నామానికి స్తోత్రం.